సూపర్ 6 పథకాలతో బంగారు భవిష్యత్. తెలుగుదేశం పార్టీ పొందుపరిచిన సూపర్ 6 పథకాలతో రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తు ఉంటుందని టీడీపీ పాణ్యం ఇన్ఛార్జ్ గౌరు చరితారెడ్డి, నందికోట్కు టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు వెంకటరెడ్డి, నంద్యాల టీడీపీ అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ అన్నారు. మంగళవారం మండలంలోని ఉసనాపురం గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా సంత మార్కెట్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. సంత మార్కెట్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ ఉసనాపురం గ్రామానికి మల్లెల రాజశేఖర్ కుటుంబం ఎంతో అభివృద్ధి చేసిందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అనేక పథకాలు హామీ ఇచ్చి పథకాలు అమలు చేయడంలో ఘోర విఫలమయ్యారని ఆమె విమర్శించారు. గత టీడీపీ హయాంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల్లో వెలుగు నింపారని ఆమె అన్నారు. ఓటర్లు ప్రజలు మరోసారి మోసపోకుండా చంద్రబాబును రాష్ట్రానికి సీఎంగా భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ గ్రామానికి వచ్చిన వెంటనే మీరు మాకు ఇచ్చిన ఘన స్వాగతానికి శిరస్సు వంచి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రోజు పెద్ద ఎత్తున మనము ఈ ర్యాలీ ఏర్పాటు చేసుకున్నాము. ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కూడా మీకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. చూడండి అమ్మా, మనకి 2 నెలల్లో ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు. మీ అందరి సహాయ సహకారాల వల్లనే మనము ఏ పార్టీ ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మళ్ళీ అలాగే ఇప్పుడు కూడా మనం ఈ 2 నెలలు కష్టపడితే మనము తప్పకుండా మన పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే మీ అందరి సపోర్ట్ ఉంది. ఈ 2 నెలలు ఇన్ని రోజులు మాతో కష్టపడడం జరిగింది. ఈ 2 నెలలు కూడా కష్టపడితే మనము తప్పకుండా ఈ దుర్మార్గులను ఈ పాణ్యం నియోజకవర్గాల కరెంటు బిల్లును 8 సార్లు పెంచినాడు. మనకు 150 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఈ రోజు 1300 వస్తా ఉంది. ఏ ఇంటికి వెళ్ళి అడిగినా మాకు ఒక లైట్ ఒక ఫ్యాన్ ఉందమ్మా, మాకు ఇంత కరెంటు బిల్లు లేని మేము పొద్దుగులు పనిపోతామని చెప్తా ఉన్నారు. చూడండి, మీరే ఒక్కసారి ఆలోచించుకోండి. అదేమా, అంతేకాకుండా ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని ఇప్పుడు కొత్తగా ఇప్పుడున్న ఎమ్మెల్యే ఏం చేస్తా ఉన్నారంటే ఏ గ్రామానికి వెళ్ళినా పట్టాలు ఇస్తా ఉన్నారు. అవన్నీ దొంగ పట్టాలు. అంటే ఓసారి సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు మోసం చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా అట్లాగే మీకు దొంగ పట్టాలు ఇచ్చి మీతో ఓటు వేయించుకోవడానికి మేము మీకు పట్టా ఇచ్చినాము, మీరు ఓటు వేయండి, మిమ్మల్ని మభ్య పెట్టడానికి, మిమ్మల్ని మళ్ళీ మోసపుచ్చడానికి మళ్ళీ ఇంకొకసారి నాటకాలు ఆడుతున్నారు. మీరు ఆ నాటకాలు మాత్రం నమ్మొద్దండి. ఖచ్చితంగా మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు తప్పకుండా ఇల్లు లేని వాళ్ళకు ఇళ్ల స్థలాలు ఇస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అంతేకాకుండా చూడమ్మా, ఇప్పుడు రాజు చెప్పడం జరిగింది, కాలువ బుగ్గలో మనకు నీళ్లు లేక ఎప్పుడన్నా బుగ్గ నీళ్లు ఎండిపోతున్నాయా? ఇప్పుడు ముందస్తు ప్రణాళిక లేకుండా ఏది పట్టించుకోకుండా డెవలప్మెంట్ అనేది అభివృద్ధి అనేది గ్రామాలకు కానీ చుట్టుముట్టు గ్రామాలు ఏం కావాలనే ఆలోచన లేదు వాళ్ళకు. అందుకే ఈ రోజు అది ఎండిపోయి ఈ రోజు ఇంత వీళ్ళ పడలా. కాబట్టి మనం అధికారంలోకి వస్తే తప్పకుండా మీకు అవకాశం నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఏదైతే ముఖ్యంగా బీసీ హాస్టల్ కోరడం జరిగింది. ముఖ్యంగా మనము ఫస్ట్ అధికారంలోకి రావాలి. మనం ఈ 2 ఏళ్ళు కష్టపడి అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఈ గ్రామానికి బీసీ హాస్టల్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. అంతే చూడమ్మా, ఇప్పుడు మనకి ఎలక్షన్లు ఉన్నాయి. మన నాయకుడు ఏ తప్పు చేయకున్నా కానీ మన నాయకుడిని తీసుకెళ్లి 52 రోజులుగా జైల్లో పెట్టడం జరిగింది. మనం అందరం
కానీ వాళ్ళు అన్ని రోజులు పెట్టినా ఒక చిన్న ₹1 తప్పు చేశాడని కూడా ఈ ప్రభుత్వం నిరూపించలేకపోయింది. ఆయన కడిగిన ముత్యం లాగే మళ్ళీ బయటకు వచ్చాడు. అంతేకాకుండా ఈ రోజు ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరిపైన, బీసీల పైన, ఎస్సీల పైన, మైనార్టీల అందరిపైన దాడులు విపరీతమైపోయినాయి. ఈ దాడులను వీటన్నిటిని మనము ప్రజలకు వివరించి వాళ్ళని చైతన్యం చేసి రాబోయే ఎలక్షన్ లో మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తెచ్చుకుంటేనే మనకి మన జీవితాలు బాగుపడతాయి. అందుకే ఇప్పుడు ఏదో పదవి కోసం కాదు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలా, ఈ రాష్ట్రంలో ఈ సైకో పాలన నుంచి అంతమొందించాలా అన్న ఉద్దేశంతో ఆయన జనసేన పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవడం జరిగింది. కాబట్టి జనసేన, తెలుగుదేశం పార్టీ రెండు పొత్తులో ఉంటాయి. ఈ సైకో పాలనను అంతమొందించాలా, రాబోయే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే సూపర్ 6 పథకాలను తీసుకొని వస్తా ఉన్నాడమ్మా. అవి కూడా అన్ని మహిళల కోసమే ఎక్కువ. 6 పథకాలు ఉంటే 4 పథకాలు మహిళల కోసమే ఇవ్వడం జరుగుతా ఉంది. చూడమ్మా, మొట్టమొదటి పథకం తల్లికి వందనం. ఇప్పుడున్న ప్రభుత్వము 45 ఏళ్ళు దాటినకే ₹18,000 వేస్తా ఉంది. 45 ఏళ్ళు వయసు ఉండాలా మీకు ₹18,000 రావాలంటే. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే 18 ఏళ్ళు దాటినకే ₹18,000 వేయడం జరుగుతుంది. అంటే ఒక ఇంట్లో అక్కకు వస్తాయి, కోడళ్ళకు వస్తాయి, ఆడబిడ్డలకు వస్తాయి. 18 నెలకు 1,500, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లలో ₹90,000 ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా రెండో పథకం వచ్చేసి తల్లికి వందనం. ఈ పథకం ఇప్పుడున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అమ్మఒడి అని పెట్టింది. ఈ అమ్మఒడి పథకం ద్వారా మీ పిల్లలను బడికి పంపిస్తే ఒక్కరికి మాత్రమే ₹15,000 వేయడం జరుగుతుందని ఆ రోజు చెప్పారు. కానీ లాస్ట్ ఆయన 8,000 వేస్తా ఉన్నారు, తగ్గించుకుంటూ వస్తున్నారు. అంటే మీకు 2 పిల్లలు ఉంటారు, ఒక పిల్లల్ని చదివించుకుని ఒక పిల్లల్ని ఇంటికాడ పెట్టుకోలేం కదమ్మా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తల్లికి వందనం పేరుతో ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలను మీరు బడికి పంపిస్తే చాలు. ఒక్కొక్కరికి సంవత్సరానికి 15,000 తల్లి అకౌంట్ లో వేయడం జరుగుతుందమ్మా. మీకు అందరికి, మీకు 5 మంది పిల్లలు ఉంటే 5 మంది పిల్లలను బడికి పంపించండి. ఒక్కొక్కరికి 15,000 అంటే సంవత్సరానికి ₹75,000 ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. అందరికీ వస్తాయి. తర్వాత 3వ పథకం వచ్చేసి దీపం పథకం. గతంలో మీకు అందరికీ దీపం పథకం ద్వారా చంద్రబాబు నాయుడు గ్యాస్ పొయ్యిలు, గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. అప్పుడు మనం ఒక సిలిండర్ కొనాలంటే ₹500, ₹600 ఉండేది. అంతేకాకుండా ఆ 500, 600 పెట్టి కొంటున్నా కానీ మనకు సబ్సిడీ ₹200 పడేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క సిలిండర్ కొనాలంటే ₹1,350 అవుతా ఉంది. మనకు సబ్సిడీ లేదు, ఏం లేదు. అందుకే మళ్ళీ ఇంత ఖర్చు పెట్టి సిలిండర్ కొనలేక ఈ రోజు అందరూ మళ్ళీ పొయ్యిల మీదనే వంట చేస్తా ఉన్నారు. చూడండి, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇది గమనించి మీరు పొయ్యిల మీద వంట చేస్తే ఆ పొగంతా మన గొంతులోకి పోయి మనం అనారోగ్య పాలవుతామన్న ఉద్దేశంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే దీపం పథకం ద్వారా ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. మీరు ఇంకా గ్యాస్ సిలిండర్ కొనాల్సిన పనే ఉండదమ్మా. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. తర్వాత 4వ పథకం వచ్చేసి ఉచిత బస్సు ప్రయాణం. మీరు కర్నూలు జిల్లా అంతా ఎక్కడికి వెళ్ళినా మహిళలకే ఈ అవకాశం. ఎక్కడికి వెళ్ళినా ఉచిత బస్సు ప్రయాణం. మీరు టికెట్ లేకుండా బస్ ప్రయాణం చేయొచ్చు. మళ్ళీ మగవారు బస్సు ఎక్కితే టికెట్ తీసుకోవాలా, ఆడవాళ్ళకు మాత్రమే టికెట్ లేదు. కాబట్టి మీరు పుట్టిళ్ళకి వెళ్ళినా, బిడ్డల ఇళ్ళకి వెళ్ళినా, వ్యాపారాల కోసం వెళ్ళినా మీరు ఎన్నిసార్లు పోయి వచ్చినా కానీ టికెట్ ఉండదు మీకు. తర్వాత 5వ పథకం వచ్చేసి నిరుద్యోగ వృత్తి. చూడమ్మా, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన పిల్లలు డిగ్రీ చదివినా, పీజీ చదివినా ఉద్యోగం లేకపోతే ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు ₹2,000 ఇచ్చేవాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తీసేయడం జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీ పిల్లలకు ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు ₹3,000 ఇవ్వడం జరుగుతుంది.
ఇది కూడా మీకోసమే పెట్టాను చూడండి. మన పిల్లలకి అందరు చదివించుకున్నాము, ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అంతేకాకుండా చూడమ్మా, చదువుకున్న పిల్లలకి అందరికీ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు తెచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఆయన మాట ఇస్తే తప్పకుండా అదే పనిలోనే ఉంటారు. చూడమ్మా, మనకి 24 గంటలు ఉంటే రోజుకు 18 గంటలు పనిచేసే నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారే. అహర్నిశలు రాష్ట్రం కోసం, పిల్లల భవిష్యత్తు కోసమే ఆయన ఆలోచించడం జరుగుతుంది. అంతేకాకుండా 5వ పథకం చూడమ్మా, అన్నదాత పథకం. గతంలో మనకి రైతుల కోసం రుణమాఫీ చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. మళ్ళీ ఇప్పుడు కూడా మనకి ఈసారి ఒట్టికరువు వచ్చింది. వర్షాలు లేక మనం ఎంత అల్లాడిపోయినామో కనీసం దానికి నష్టపరిహారము ఇచ్చిన దాఖలాలు కూడా లేవు ఈ ప్రభుత్వం. అదే చంద్రబాబు నాయుడు గారు ఉంటే మనం ఎన్నో రకాలుగా ఆదుకునేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అన్నదాత పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు సంవత్సరానికి 20,000, 5 ఏళ్లలో ₹1,00,000 ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఎవరికైతే పాస్బుక్ ఉందో వాళ్ళకందరికీ సంవత్సరానికి 20,000, 5 ఏళ్లలో ₹1,00,000 అమ్మా. అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలపై దాడులు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మందిని అధికారం కల్పించిందే తెలుగుదేశం పార్టీ. ఎంతో మంది నాయకులను చేసింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ బీసీలు వెన్నెముక లాంటి వాళ్ళు. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 25 మందిని బీసీలను హత్య గావించడం జరిగింది. ఎంతో మందిని 7,000 మందిపై తప్పుడు కేసులు పెట్టారు. మన రాష్ట్ర నాయకుడు అచ్చెన్నాయుడు నాయుడు కానుంచి చిన్న కార్యకర్త వరకు ప్రతి ఒక్కరి పైన కూడా కేసు పెడుతూ ఉన్నారు, ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ముస్లిం మైనారిటీ వాళ్ళని కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. ఎక్కడ స్థలాలు ఉంటే కబ్జాలు చేస్తా ఉన్నారు, ఒక్కోడ ఆస్తులను కబ్జాలు చేస్తా ఉన్నారు. దాదాపు 40,000 కోట్లు కబ్జాలు చేసిన దాఖలాలు ఉన్నాయి ఈ మైనారిటీ ప్రాపర్టీ రంగాల మీద కూడా. కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆదరణ పథకాన్ని తీసుకొని వచ్చి ఎంతో మందికి ఎవరు ఏ కులంలో ఉంటే ఆ కులంలో వారి చేతివృత్తుల వారికి 90% సబ్సిడీతో పరికరాలు అందించడం జరిగింది. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని తీసేసినారమ్మా, ఏ ఒక్కటి లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది. అందుకే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే బీసీల కోసమే ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకొని వస్తా ఉన్నారు. అంటే బీసీలను టచ్ చేస్తే చాలు, ఇప్పుడు ఎస్సీల పైన వాళ్ళు పోయి ఎస్సీ కేసు పెడతారు మనం ఏమన్నా అంటే, అలాగే బీసీల కోసం కూడా ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకొని వచ్చి బీసీల కోసమే ఈ పథకాన్ని తీసుకొని రావడం జరుగుతుందని కూడా మీకు అందరికీ తెలియజేస్తాను. అంతేకాకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇంకొక పథకం రక్షిత మంచినీటి పథకాన్ని తీసుకొని వస్తా ఉన్నారు. అంటే ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు మంచి నీటి అంటే ఫ్లోరైడ్ సమస్య లేకుండా మంచి నీటితో ఇంటింటికి కుళాయి కనెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏది చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారేమ్మా మీరు చూశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కి పోయింది. మన పిల్లలకు ఇబ్బందుల్లో ఉద్యోగాలు లేక ఇబ్బంది పడతా ఉన్నాము. అన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన 120 పథకాలను ఈ ప్రభుత్వం రద్దు చేసింది. అన్ని రద్దు చేయడం మీకు అందరికీ తెలుసు. అన్నా క్యాంటీన్ కేవలం ₹5 పోయి మనం అన్నం మీద వచ్చే వాళ్ళం కర్నూలుకి పోతే, ఇప్పుడు అది తీసేస్తున్నారు. మనం రేషన్ షాప్ కి వెళ్తే 9 రకాల వస్తువులు వచ్చేవి, ఇప్పుడు ఏమన్నా వస్తున్నాయమ్మా? బియ్యం ఒక్కటి ఇస్తున్నారు. ఆ రోజు సన్న బియ్యం ఇస్తానని హామీ ఇచ్చారు, ఈ రోజు రబ్బర్ బియ్యం ఇస్తా ఉన్నాడు. ఏది రావడం లేదు. కాబట్టి చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. ఇటువంటి రాక్షస పాలనను అంతమొందించే సమయం ఆసన్నమైంది. ఇంకా మన ఎమ్మెల్యే గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మేము ఎన్ని ఛాలెంజ్లు వదిలినా కానీ దానికి వాళ్ళు రెస్పాండ్ కావడం లేదు. కాబట్టి ఇంకా మనము ఇటువంటి కబ్జాకోర్లను ఇంటికి పంపించాలంటే మీ అందరి సహాయ సహకారాలు కావాలి. ఈ రోజు మీరు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికినారు. ఈ రోజు పూల వర్షం కురిపించినారు, రేపు ఓట్ల వర్షం కురిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ అమ్మా ఇదే ఊపు ఎలక్షన్ల వరకు ఉండాలా, ఎలక్షన్ల వరకు ఉండి
ప్రతి ఒక్కరు మన మధ్య ఏమన్నా విభేదాలున్నా అన్ని పక్కన పెట్టి మనమందరము మన పార్టీ అధికారంలోకి తీసుకొని రావడానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా సైనికులుగా పనిచేయాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఎవరో చెల్కమ్మ పోటీ చేస్తా ఉందిలే మనకెందుకు అనుకోకుండా మీరే పోటీ చేస్తున్నట్లుగా భావించి రాబోయే ఎలక్షన్లలో మెజార్టీ రావాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. రైతుల కోసము ఫ్లైఓవర్ కావాలని కోరుతా ఉన్నారు. తప్పకుండా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు చరితమ్మకు బాబు సూర్యుడి భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంకు చేసిన అక్కకు అఖండ స్వాగతం పలికిన హుస్నాపురం గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు. నేను ఈ ఊరి గురించి 4 మాటలు చెప్పదలుచుకున్నాను. ఈ ఊరి గురించి మిగతా రాజకీయాలన్నీ అక్క చెప్తుంది. మన తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే ఏమి అభివృద్ధి జరుగుతుంది ఏమి అనేది. ముఖ్యంగా రాజకీయంలో గెలుపు ఓటములు సహజం. ఒకసారి ఈ పార్టీ గెలిచొచ్చు, ఒకసారి ఆ పార్టీ గెలిచొచ్చు. గ్రామ నాయకులు కూడా ఈ పార్టీలు ఉండొచ్చు, ఆ పార్టీలు ఉండొచ్చు. గ్రామ ప్రజలు గమనించాల్సింది ఒకటే, హుస్నాపురం గ్రామ ప్రజలు గత 5 సంవత్సరాల్లో మల్లెల రాజశేఖర్ జెడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు ఈ గ్రామానికి జరిగిన అభివృద్ధి ఈ 5 సంవత్సరాల్లో ఈ గ్రామానికి జరిగిన అభివృద్ధి ఏంటని తెలివైన హుస్నాపురం గ్రామ ప్రజలు గమనించాలా. తర్వాత సీజనల్లీ పొలిటీషియన్స్ ఎలక్షన్ వస్తే వస్తారు, ఏమన్నా అవకాశం వస్తుందా, ఏమన్నా దోచుకున్నామా, లేకపోతే ఏమన్నా అక్రమాలు చేద్దామా అనే ఆలోచన తప్ప గ్రామం కానీ గ్రామ అభివృద్ధిని కానీ పట్టించుకునే నాదుడే లేడు ఈ 5 సంవత్సరాల నుంచి. ఆయన ఒక లీడర్. వాళ్ళ మా పాలకుల్లో మీటింగ్ చెప్తాడు ఏమని, టీ అమ్ముకునేటోడు ప్రధానమంత్రి అయినాడు, మా ఊళ్ళో కూడా హోటల్ టీ అమ్ముతున్నాడు, హోటల్ వ్యక్తులకు అప్పులు ఇది చేస్తున్నాడు, ఆయన కూడా ప్రధానమంత్రి కంటే గొప్ప వ్యక్తి అవుతాడంట. అంటే ప్రధానమంత్రి కంటే గొప్ప వ్యక్తి అంటే రాష్ట్రపతి. మరి రాష్ట్రపతిని ఎప్పుడు చేస్తాడు, చేస్తే మేము కూడా చాలా సంతోషిస్తాం. మన ఓరకల్ మండలం నుంచి ఒక రాష్ట్రపతి అయినాడు టీ అమ్ముకునేటోడు. లేకపోతే విధంగా దేశంలో అత్యున్నత పదవి సాధించినాడని చాలా గర్వపడతాము. ఆయనను రాష్ట్రపతినో లేకపోతే ప్రధానమంత్రినో చేస్తే మాకు కూడా చూసి ఆనందించాలని. తర్వాత ఈ గ్రామ విషయానికి వస్తే నేను కూడా 35 సంవత్సరాలు నిక్కత పెట్టుకునే నుంచి రాజకీయంలోనే ఉన్నా. రాజకీయంలో నాకు కూడా ఈ మండలంలో ఏ ఊరు ఎంత అభివృద్ధి చెందింది, ఏ నాయకుడు గ్రామ ప్రజల కోసం పాటుపడినాడు, గెలిచినా ఓడినా ప్రజల ఎన్నిక ఎవరున్నారని నాకు కూడా పూర్తి అవగాహన ఉంది. హుస్నాపురం గ్రామానికి వస్తే ఇద్దరు ఒకటి గారన్న కుటుంబం, రెండోది గుండమయ్య కుటుంబం. ఈ 2 కుటుంబాలే ఊరి కోసం ఎంతో త్యాగాలు చేశారు. వాళ్ళ ఆస్తులు ఒప్పుకున్నారు, ఎంతో మందికి ఉపాధి కల్పించినారు, ఎంతో మందికి పేదలకు నిరుపేదలకు పట్టాలు ఇప్పించినారు, ఇల్లు కట్టించినారు. లాస్ట్కు పాపం వాళ్ళ ఆస్తులంతా కూడా అయిపోగొట్టుకున్నారు. వాళ్ళు ఎంతవరకు సేవ చేసినారు, వాళ్ళు ఈ ఊరి కోసం ఏమి చేశారు అనేది మీరు ముఖ్యంగా ఆలోచించుకోవాలా. కాబట్టి ఇంత అఖండ స్వాగతం కలిగిన హుస్నాపురం గ్రామ ప్రజలకు మరొకసారి నా ధన్యవాదాలు. అలాగే జరగబోయే ఎలక్షన్స్ మనకు చాలా ముఖ్యమైన ఎలక్షన్స్. ఈ ఎమ్మెల్యేలు సాగనంపి మన చెత్త మొక్కలు తెచ్చుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఎందుకంటే చెత్త మొక్క గెలిచిందంటే ఖచ్చితంగా మినిస్టర్ అవకాశం ఉంది. అలాగే మన గ్రామ రాజశేఖర్ ఖచ్చితంగా ఎమ్మెల్సో లేకపోతే అంతకంటే మంచి పదవులు వచ్చి కాపుతో ఈ ఊళ్ళో ఉందా. ఇప్పుడు పొలాల కోని కూడా మట్టి రోడ్లు మెటల్ రోడ్లు వేసినాడు. పొలాల కోని కూడా తారోడ్లు వేయించాయి. సామర్థ్యం అలాంటి నాయకుల్ని మీరు బలపరిచి ఈ ఊళ్ళో
అర్థమైపోయింది ఇప్పుడే. అసలు ఏజెంట్ల విజ్ఞతతో ఆలోచన చేసి ఈయన పొదుపు లక్ష్య మహిళలు కానీ, తర్వాత మైనారిటీ సోదరులు కానీ, ముఖ్యంగా మైనారిటీ సోదరులు గమనించాల్సింది ఒకటే, ఈ ఊర్లో మల్లెల రాజశేఖర్ తెలుగుదేశం గవర్నమెంట్ లో శాలికాలను ఇచ్చి పిల్లలు వేసి పెట్టే దానికి కనీసం ఒక వాళ్ళు సిమెంట్ వేసుకునే స్తోమత కూడా లేదు. ఈయన ఉండే తెలుగుదేశం నాయకులకు ఎంతసేపు ఒక గ్రూపు 4 గ్రూపులు కొట్లాడుకోవడం తప్ప వేరే ఇది లేదు. తర్వాత ఈడ బీసీలను కానీ, మైనార్టీలను కానీ, ఎస్సీలను కానీ, సర్పంచులను, ఎంపీటీసీలను చేసిన ఘనత ఒక గాలన్న కుటుంబానికి, ఒక గుండమయ్య కుటుంబానికి తప్ప ఈ ఊళ్ళో ఎవరు స్వార్థం తప్ప ప్రజల గురించి ఆలోచించడం లేదు, ప్రజల బాగోగులు కోరడం లేదు. కాబట్టి మీరంతా విజ్ఞతతో ఆలోచన చేసి ఈసారి మన చరిత్ర మొక్కలు అఖండ మెజార్టీతో ఈ ఊళ్ళో కనీసం ఈ ఊళ్ళో 15 ఊళ్ళ నుంచి 2000 మెజార్టీ తెప్పిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ఈరోజు ఈ ఊరు ఈ స్థాయిలో ఉంది అంటే, ఈడ డెవలప్మెంట్ జరిగిందంటే అది ఒకటే కారణం, తెలుగుదేశం ప్రభుత్వం. ముఖ్యంగా ఇక్కడ ఈరోజు జనసేన లీడర్లు, కార్యకర్తలు కూడా మనలో కలిసి ఈరోజు ఈ ర్యాలీని సక్సెస్ చేసినందుకు వాళ్ళకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ గ్రామంలో గత 4.5 సంవత్సరాల తర్వాత ఈరోజు మనము భారీగా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. 4.5 సంవత్సరంలో ఊర్లో ఏమి అభివృద్ధి జరిగిందని మీ అందరికీ ఏమన్నా అవగాహన ఉందా? ఎందుకంటే నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా అంటే, ఊరికి ఒక్కసారి ఓటేయాలని చెప్పి మన ఊరును ఎక్కడో 20 ఏళ్ళ ఎన్నిక తీసుకుపోయినారు. ఎందుకంటే ఈ ఊర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద ఎంతో మంది మన తెలుగుదేశం పార్టీ వేసిన రోడ్ల పొలాలు ఎన్ని లక్షలు పోయినాయి. ఈరోజు వైసీపీ నాయకులు నాగతిప్పాల్ గారు ఆయన పొలం, దయచేసి అరుచుకోండి, ఆయన పొలము ఎకరా 10 లక్షల లోపల ఉంది. అదే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆ ఇంటీరియర్ రోడ్లన్నీ, పొలాలకు పోయే రోడ్లన్నీ బాగుండాలని చెప్పి రోడ్లు వేస్తే ఈరోజు 40 లక్షలు 50 లక్షలు అన్ని పొలాలు. కాలువ ఇక్కడ నుంచి ఎక్కడ సున్నంబట్టీల దగ్గర కూడా 25 లక్షలకు అమ్మిన రోజులు అవి. ఈరోజు ఎవరైనా పొలాల గురించి అడిగే వాళ్ళు ఉన్నారా? మళ్ళా తీసుకుపోయి 5 సంవత్సరాలు వెనక్కి వేసినాడు. ఈ మండలానికి చదువుకున్న పిల్లలు దండిగా ఉన్నారు. ఇక్కడ డెవలప్మెంట్ కావాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పొదుపు లక్ష్మి గ్రూపులను ఏర్పాటు చేసి సిఆర్పి కింద కాలువ హుసేనాపురంలో 100 మందిని పక్క రాష్ట్రాలకు పంపించి ట్రైనింగ్ ఇస్తే నెలకు 60-70 వేలు సంపాదించుకున్న మహిళలు మన మధ్యలోనే ఉన్నారు. ఈరోజు ఎవరైనా ఒక్కరైనా వెళ్తున్నారా? ఈ 4.5 సంవత్సరాలు ఎక్కడే కానీ ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా? 2006లో చరితమ్మ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇదే గ్రామంలో కానీ కాలువలో కానీ దాదాపుగా 800 కుటుంబాలకు 2 ఎకరాలు, ఎకరన్నర పట్టా ఇచ్చిన చరిత్ర ఇది మనది. ఈరోజు ఈ నాయకులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. 9 ఎకరాల స్థలం నేను తీసి పెడితే దాంట్లో పట్టాలు, దొంగ పట్టాలు ఇస్తున్నారు ఈ రోజుకి కూడా. ఈరోజు నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నా, నేను నా వెంట తిరిగే వాళ్ళకు కూడా పట్టాలు ఇచ్చారు, నేను సంతోషపడుతున్నా. కానీ దాంట్లో చెక్ బంది లేదు. ఒక్కసారి అందరు చూసుకోండి. లెఫ్ట్ ఎవరు, రైట్ ఎవరు, ఎన్నికలు ఎవరు, ఇటువంటివి ఏముండవు పట్టాలు. మిమ్మల్ని ఇంకొకసారి తప్పుదో పట్టించి ఈ దుర్మార్గులు, హుసేనాపురంలో ఉన్న దుర్మార్గులు మళ్ళొకసారి లబ్ధి పొందాలని మీ అందరినీ మీ దగ్గర ఇట్లా మోసపూరిత పనులు చేస్తున్నారు. ఇదే నాగతిరిపాలు ఇంటి ముందు రోడ్డు మిగిలించాం మనం ఆ రోజు. వాళ్ళు అది ఇంకా కేవలం 3 లక్షలైతే రోడ్డు పూర్తవుతుంది. ఈరోజు మీరు కట్టించిన హాస్పిటల్ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో శాంక్షన్ అయినది. చర్చకు మీరు వస్తారా, మీ ఎమ్మెల్యే వస్తారా అని అడుగుతున్నా. మీరు డెవలప్మెంట్ గురించి, గౌరవ్ ఫ్యామిలీ గురించి మాట్లాడే
అంటే మీకెళ్ళి ఉంటే సత్యహరిచంద్రుడు, మాకెళ్ళి వస్తే తప్పు చేస్తాడు. ఏమైంది, 4 రోజులకు కోర్టు స్టే వచ్చింది, మళ్ళీ డీలర్షిప్ ఆయన ఇంట్లో ఉంది. ఈరోజు నేను ఊర్లో అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ముఖ్యంగా వాలంటీర్స్, మీరు వాస్తవాలు ప్రజలకు వివరించండి. ఈ ఊర్లో నాయకులు చెప్పినారని ప్రజలను తప్పుదో పట్టిస్తే మాత్రం ఎవరిని క్షమించేది ఉండదు. మీరు ఇంకా డెవలప్ చేస్తారా? ఈరోజు మా వార్డు మెంబర్స్ మీరు పొలం తీసుకున్నారు, మేము సంతోషపడినాం, 10 మందికి పట్టాలు ఇస్తున్నారని. ఇట్లాంటి పనులు చేయండి. కానీ దొంగ పట్టాలు వచ్చి ఆ అమ్మాయికి 3 ఎకరాలు పొలం ఇస్తామని చెప్పి జంగాలలో పొలం తీసుకుపోయి ఆమెకి ఇస్తామని చెప్తారు. నేను చెప్తున్నా, ఆమెకు కూడా అన్యాయం జరిగిందంటే మీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని ప్రలోభ పెట్టి 10 లక్షలు డబ్బులు ఇస్తాము, 10 పట్టాలు ఇస్తాము, 3 ఎకరాలు పొలం ఇస్తామని చెప్పినారు. ఇవన్నీ చేయకపోతే ఆ కుటుంబం ఊరుకుంటారేమో, నేను మాత్రం ఊరుకున్నాను. ఎందుకంటే నేను ఇచ్చిన పొలాలు ఇదే గ్రామంలో 320 మంది కుటుంబాలకు 1.5 ఎకరాలు పట్టా ఇచ్చినాం ఆ రోజు. ఏమన్నా మీకు అందరికి వచ్చినాయా? ఇక్కడ ఉన్న నేను ఎమ్మెల్యే గారి గురించి ఏం మాట్లాడాను, ఎందుకంటే ఇంకా ఎంత మాట్లాడినా ముఖ్యంగా తప్పగా మన నాయకులది. మన ఊరికి ఏం కావాలా? ఈరోజు నీళ్లు వారానికి ఒకసారి వస్తున్నాయి, ఏం ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలితే ఏమవుతుంది? గవర్నమెంట్ డబ్బులే కదా. మీకు ప్రజల మీద, గ్రామం మీద అవగాహన లేదు. కాలువలో నీళ్లు లేక అల్లాడుతున్నారు. ఈరోజు కాలువ ఉప్పుగా ఉండేదే కాలువ గ్రామంలో. ఎంతసేపు ఉన్నా కాలువలో కొమ్ము చెరువులో మన్ను దొరుకుతుందమ్మా. హుసేనాపురం నుంచి ఎయిర్పోర్ట్ కు సోలార్ పోయే దారిలో పొలాలు కబ్జాలు చేస్తామా? దయచేసి మీ అందరికీ నేను ఒకటే విన్నవించుకుంటున్నా, ఆలోచించండి. రేపు వస్తారు, వచ్చినప్పుడు ఎవరు ఏం చేసినారు అనేది ఆలోచన. నేను ఎంతో బాధతో మాట్లాడుతున్నా. ఈరోజు మేము ఎంతో డెవలప్ చేసిన ఊరును, ఈ 4.5 సంవత్సరాలను ఎంత నష్టపోయిందో ప్రతి ఒక్కరు గుండెల మీద చేసుకొని ఆలోచించాలని నేను మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. గతంలో చరితమ్మ గారు ఎమ్మెల్యే ఉన్నారు, నందికొట్టూరులో ఉన్నప్పుడు ఉన్నారు, తర్వాత పాండ్యంలో ఉన్నారు. ఏ రోజన్నా ఎవరు పొలాల జోలిపోయినారో? ఇళ్లకు పిలిపించి పంచాయతీలు చేసినారా? ఇలాంటివి. అందుకే ముఖ్యంగా మహిళలకు చంద్రబాబు గారు ముఖ్యంగా ఆ రోజు పొదుపు లక్ష్మి గ్రూపులు స్టార్ట్ చేసి మిమ్మల్ని ఒక రేంజ్ లో నిలబెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ప్రభుత్వం. అలాగనే ఈ రోజు కూడా రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తా అంటే ఇలాంటి ఇన్ఛార్జీలు పోయి సార్ 3 సరిపోవు ఇంకొకటి కావాల్సి వస్తుంది అంటే 4 సిలిండర్లు ఇవన్నీ కూడా రెడీ చేయాలి చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఎక్కడ జిల్లాలో మీరు ఏ ఊరికి ఎక్కడికి పోవాలన్నా కూడా బస్సు ఉచితంగా ఇచ్చినారు. ఇంట్లో పిల్లలు చదువుకుంటే 15,000 రూపాయలు. ఇట్లా ఎన్నో స్కీములు ఉన్నాయి మీకు. దయచేసి ఇంకొకసారి పొరపాటు చేయకుండా ఈ దుర్మార్గులను మొత్తం అందరినీ ఇంటికి పంపేయాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని, ఎందుకంటే మనము నంద్యాల జిల్లాలో ఉన్నాం. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలా, ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడిని మన జిల్లాలో అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గమైన చర్య. అలాంటిది ఈ దుర్మార్గులకు కూడా ఖచ్చితంగా సెంట్రల్ జైలు గతి రాజధాని జగన్మోహన్ రెడ్డి నేను చెప్తున్నా. ముఖ్యంగా లోకల్ మా చరితమ్మ గారి దగ్గర కూడా ఒక బుక్ ఉంది, ఎర్ర బుక్. ఎవరెవరు ఎక్కడ కబ్జాలు చేసినారు, ఎవరి మీద దౌర్జన్యాలు చేసినారు, తప్పుడు కేసులు, ఇట్లాంటివి ఎన్ని పెట్టినా కూడా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తర్వాత నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలని చూస్తారంట. నిజంగా నేను రౌడీగా మారితే ఎట్లుంటుందో చూడాలనుకుంటే గెలుపుకోండి. నేను నా దృష్టిలో హుసేనాపురం డెవలప్మెంట్ మీదనే పెట్టుకున్నా. హుసేనాపురంలో చదువుకున్న పిల్లలు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు
వానికి పట్టా ఇచ్చి వాని దగ్గర ఒక 5,000 తీసుకున్నాం. ఇదే చేస్తలే. కాబట్టి దయవుంచి ప్రతి ఒక్కరు రేపు జరగబోయే ఎలక్షన్ లో చరితమ్మ గారికి ఓటేసి భారీ మెజార్టీని ఈ గ్రామం నుంచి ఇవ్వాలని చెప్పి గ్రామ ప్రజలను కోరుకుంటున్నా. అలాగే మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన లీడర్లు ఉన్నారు. అందరికీ మనస్ఫూర్తిగా నేను కోరేది ఒకటే, మన మండలం ఎట్లా 10,800 మెజార్టీ వచ్చిందో దాన్ని తిరిగి రాయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మీకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నేను చైర్మన్ గా ఉన్నప్పుడు ఈ ఊరికి బీసీ హాస్టల్ తెచ్చిన. కరెక్ట్ గవర్నమెంట్ వచ్చినాక నెలకు దాన్ని ఎత్తేసి, దయచేసి చరితమ్మ గారికి మేము మా గ్రామం తరఫున రేపు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మాకు బీసీ హాస్టల్ పోయినది కంపల్సరీ ఈ ఊరికి వచ్చేటట్టు చేయాలని చెప్పి నేను 2019 ఎలక్షన్లలో ఇదే ప్లేస్ లోనే కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారు ఓటు అడగడానికి వచ్చినారు. వచ్చినప్పుడు పక్కన మన గ్రామ నాయకులు కూడా ఉన్నారు. ఏమైనా కానీ గెలిచినాక 5-6 నెలల్లో కొమ్ము చెరువుకు నీళ్లు తీసుకొస్తాము, ఇంకా కొందరు మూర్ఖులు అయితే నడాకు నీళ్లు తెస్తాము ఉన్నారు. దయచేసి అది కూడా మేడం ఖచ్చితంగా మీరు సంవత్సరం కానీ టైం తీసుకొని ఆ కొమ్ము చెరువులు కూడా అందరూ కబ్జాలు చేసేసినారు. దాన్ని కొలతలు పెట్టించి దాన్ని క్లియర్ చేసి దానికి నీళ్లు నింపేయాలని చెప్పి నేను ఇంకొకటి కోరుతున్నాను. అలాగే ఈ గ్రామంలో యూత్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళకు ఒక ఇండోర్ స్టేడియం కావాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నాను. తర్వాత మీకు గ్రామంలో నీళ్లకు ఇబ్బంది ఉందని చెప్పి అర్థమైంది. 10 రోజులకు కూడా నీళ్లు వారానికి ఒకసారి వస్తున్నాయి. 4 రోజులలో నేను ట్యాంకర్ పెట్టి ప్రతి ఏరియాకు డైలీ 4-5 ట్యాంకర్లు నీళ్లు వదులుతానని చెప్పి మీకు దానికి నా తోటలో ఇంతకుముందే అరటి తోట ఎండగొట్టి మీకు నీళ్లు వదిలినా. నేను ఎన్నికి పోను, నాకు ఆస్తులు డబ్బులు నాకు ఏమి ముఖ్యం కాదు. దేవుడు ఏదో ఒక టయానికి అందిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే నేను ఈరోజు ఈ గ్రామంలో ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నా అంటే నా ఎంత ఉండే మీరందరూ పేర్లుగా అందరూ గ్రామంలో మీ సపోర్ట్తో చేస్తున్న సహకారంతో ఈరోజు మనము గ్రామంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొంటున్నాము. రైట్ ఓకే.